నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణ బడ్జెట్ ఉసురు అనిపించిందా? భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాళ్ళు కేటాయించిన నిధులు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలకే ఇవ్వలేదు అన్న విమర్శల్ని మూటగట్టుకున్నారా? ఇప్పుడు విపక్షాలకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారా అంటే అవుననే అనిపిస్తోంది. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే. ఏంటి తెలంగాణ బడ్జెట్ 2024 ఉసూరు అనిపించిందా, లేకపోతే నిధుల లోపం అనేది ఉంది కాబట్టి ఇంతే ఇవ్వగలుగుతామని చెప్పకనే చెప్పారు? ఎలా చూడాలి? అంటే తెలంగాణ బడ్జెట్కి సంబంధించి 2020-24 బడ్జెట్ సైజు అంటే బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. 2.91 లక్షల అంటే 2.91 లక్షల కోట్లు. రెవెన్యూ ఏమో 2.21 లక్షల కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు 33,487 కోట్లు. అప్పులు ఇప్పటివరకు గత 10 ఇయర్స్గా 6.7 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారు. వడ్డీ చెల్లింపులు 17,735 కోట్లు అవుతుంది. ద్రవ్యలోటు 49,255 కోట్లు అనమాట. అట్లాగే రెవెన్యూ 138,181.26 కోట్లు. ఇట్లా అంటే బేసిక్ డీటెయిల్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఎడ్యుకేషన్కి సంబంధించి 22,301 కోట్లు, ఇరిగేషన్కి 29,816 కోట్లు కేటాయించారు. అంటే స్థూలంగా ఇట్లా ఉంది అంటే ఫిగర్స్. అంటే మెయిన్ ఇంతకుముందు కూడా నాతో డాక్టర్ డి నరసింహారెడ్డి అని చెప్పేసి ఆయన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేశారు. చేసి సీరియస్ ఎకనమిస్టు, ఆయన సీనియర్ ఎకనమిస్టు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కొంతమంది మేధావులను పిలిచి బడ్జెట్కి ముందు హరగోపాల్ని, కోదండరామ్ని, అదే ప్రొఫెసర్ హరగోపాల్ని, కోదండరామ్ని, నరసింహారెడ్డిని వీళ్ళందరిని పిలిచాడు. ఆయన పిలిస్తే వీళ్ళందరూ చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఎడ్యుకేషన్కి 15% ఉండేది కేటాయింపు జీడిపిలో. దాన్ని కనీసం అంటే ఇప్పుడు 5కు తగ్గించేశారు. కనీసం దాన్ని 1%, 2% అన్నా పెంచండి, దాన్ని డబుల్ చేయమని వీళ్ళు అడిగారు. అంటే ఆయన నాతో మాట్లాడిన మాటలు చెప్తున్నాను, అంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. చెప్తే కనీసం 1% కూడా తగ్గించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు పోయిందంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఈ సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, ఈ రైతు భరోసా వీటన్నిటికీ ఇవ్వటం వలన అసలు వాళ్ళు ఎటు పక్కకి కదలటానికి వీళ్ళని టైట్ పొజిషన్ ఏర్పడింది. అంటే ఇప్పుడు అట్లాగే వ్యవసాయానికి ఎంత కేటాయించారు? 72,659 కోట్లు కేటాయించారు. కానీ దీంట్లో దాదాపుగా 60-70% దేనికి పోతుందంటే ఈ రైతులకు ఇవ్వటం. అంటే ఇప్పుడు ఏదైనా రైతులకు మనం ఎందుకు ఇస్తాము? రైతు వ్యవసాయం చేసుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకుని ఆ ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తాం ఏ సహాయం చేసినా సరే. అంటే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నామంటే మనం 15,000 ఇస్తే ఆ పొలం బీడుగా పెడతానికి ఇస్తున్నాం. అంటే 15,000 తీసుకుంటాడు రైతుకి, పొలంలో పంట వేసినా ఆ 15,000 వస్తుంది. వేసి ఆరుగాలం కష్టపడి నానా తిప్పలు పడి రేపు రేట్లు లేక ఉండి ఎన్ని చేసినా ఆ 10-15,000 మిగులుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా 15,000 వస్తున్నాయి అంటే ఇంకా వ్యవసాయం చేయటం ఎందుకు? అవసరం లేదు. అంటే ఒక సిచ్యుయేషన్ ఏమైందంటే ఈ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పేరుతోటి ఇది రైతుకు సహాయం చేస్తున్నారో అది వ్యవసాయాన్ని నిరుత్సాహపరిచిగా ఉంది. అంటే వ్యవసాయం అసలు చేయకుండా ఉండే పరిస్థితిగా ఉంది. అంటే ఒక క్రిటికల్ సిచ్యుయేషన్. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ప్రజలకి ఏదో రకంగా, అంటే ఇంతకుముందు లంచాలు రాజకీయ నాయకులు డైరెక్ట్గా ఇచ్చి ఓట్లు కొనుక్కునేవాళ్ళు ప్రజలకి. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో ఏమైందంటే డైరెక్ట్గా 15,000 గవర్నమెంట్ కిట్టి నుంచే ఇచ్చేసినట్టు. అంటే నేను 15,000 ఇస్తాను, మీరు నాకు ఓట్లు వేయండి. అట్లా పోయినసారి కూడా రైతు బంధు పథకం 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు. రియల్ ఎస్టేట్ భూములకి ఇవన్నీ ఇచ్చారు. అంటే ఈ రకమైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వలన ఇప్పుడు ఈ టైట్ పొజిషన్ ఏర్పడింది. ఏంటంటే ఇప్పుడు విద్యకి, వైద్యానికి కేటాయింపులు లేవు. సామాన్య ప్రజలకు కూడా కావాల్సినవి ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ప్రవేశపెట్టిన 6 పథకాల్లో 3కి నిధులు కేటాయించారు, ఇంకో 3కి చేయలేకపోతున్నారు. ఎందుకంటే మొత్తంగా కూడా ఏంటంటే ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్లో ఇప్పుడు ఎవరు వచ్చినా కేసీఆర్ ఇది స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడలేరు. నెక్స్ట్ వీళ్ళు ఇంకాస్త పెంచుతారు ఇట్లాంటి పథకాలు. ఇదే ఇప్పుడు మీరు చెప్పినట్టు సంక్షేమ పథకాలు పెంచారు. ఇట్లా పెంచుకుంటూ పోవటం వల్ల ఏమవుతుందంటే డిసిప్లిన్ ఉండదు. ఇప్పుడు మన ఫ్యామిలీలో అయినా సరే ఇప్పుడు మనం ఏదో ఆ టైంకి ఏదో మన విలాసాలకో లేకపోతే దేనికో దానికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టామనుకో, లేదా పిల్లలందరికీ తలో 10,000 ఇచ్చామనుకోండి, 1,00,000 రూపాయలు జీతం వస్తాయి. ఒక 4-5 పిల్లలు ఉంటే అక్కడ అయిపోద్ది మీకు. అదే 40,000 పెడితే వాళ్ళకి ఎడ్యుకేషన్ సేవింగ్స్ చేయొచ్చు, వాళ్ళకి మంచి తిండి పెట్టచ్చు,
ఇప్పుడు వీళ్ళేంటి ఈ డబ్బులు దుబారా చేయటమో లేకపోతే ఏదో చేస్తారు. అంటే అట్లా ఇప్పుడు కూడా ఏమైందంటే ఈ ఓట్ల కొనుగోలుకి ఈ ప్రభుత్వ సొమ్ముని ఉపయోగించే పథకాలు, ఈ పేరుకేమో సంక్షేమ పథకాలు, దాని గురించి ఎవడైనా మాట్లాడితే అది పాపం. దాని గురించి మాట్లాడితే ప్రజా వ్యతిరేకత వస్తుందని పొలిటీషియన్స్కి భయం. ఎందుకంటే డిటర్మైన్డ్ పొలిటీషియన్స్ లేరు పూర్వకాలంకి మళ్ళీ. వీళ్ళందరూ గాలివాటానికి పోయే పొలిటీషియన్స్. ఈవెన్ అంత పలుకుబడి ఉండి అంత ప్రజాకర్షణ ఉన్న కేసీఆర్ కూడా చివరి మూమెంట్లో తను ఓడిపోతానని భయంతో రైతు బంధు పథకం తీసుకొచ్చాడు. అంటే జనానికి డబ్బులు ఇచ్చి మనం ఓట్లు వేయించుకోవాలి. కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఓట్లని మనం ఏదో రకంగా ఏదో ఒక ఎరేసి పట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఇప్పుడు బడ్జెట్ తయారు చేసేవాళ్ళు వాళ్ళకి కత్తి మీద సాము అవుతుంది. ఎందుకంటే ఏది అవసరమో దానికి కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు, ఇవన్నీ ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీగా చెప్తున్నారు. దాంతో ఈ సమస్య ఏర్పడింది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినామంటే అక్కడే మాట్లాడినప్పుడు దళిత బంధుకు సంబంధించి ఒక కమెంట్ చేయడం జరిగింది. మేము కేటాయించిన దాంట్లో వీళ్ళు కేటాయించింది ఎంత అనేది లెక్కలేసుకుంటే ఎవరు మభ్యపెట్టారు, ఎవరు ప్రజాపాలన చేశారనేది అర్థమవుతుంది అంటూ ఆల్రెడీ ఒక కౌంటర్ వేశారు. అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోయి విశ్లేషకులందరూ కూడా ఇది తేటతెల్లం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చేత కాదు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. గతంలోనే మేము చెప్పాము, అన్నవి కానీ హామీలు ఇస్తున్నారు, బొక్కబోర్ల పడతాము అని చెప్పేసి అని గతంలో చెప్పిన వాటిని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. నిజంగానే ఇప్పుడు ఈ కేటాయింపులతో బొక్కబోర్ల పడ్డట్టే వీళ్ళతో అవ్వదు అన్న సంకేతాన్ని ఏమైనా ఇచ్చారని అనుకోవచ్చు. అంటే కేసీఆర్ ఈ గేమ్ని స్టార్ట్ చేసింది కేసీఆర్. ఇందాక నేను రైతు బంధు చెప్పినట్టు ఆయన దళిత బంధు, అంటే ప్రతి కులానికి ఏదో ఒక బంధు, గొర్రెల పథకాలు, బర్రెల పథకాలు అన్నీ పెట్టేసేసి మొత్తం దాంట్లో కూడా బోల్డెన్ స్కాములు చూస్తున్నాం. ఇప్పుడు గొర్రెల స్కామ్ అనేది అది ఈడీ దాకా పోయి డబ్బులు వాళ్ళకి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళకి కూడా ఇవ్వకుండా పోతుంది. అంటే ఈ గేమ్ స్టార్ట్ చేసింది కేసీఆరే. ఇప్పుడు ఆయనకి దళిత బంధువుకి ఎక్కువ మనం కేటాయించామా తక్కువ కేటాయించామా అనేది క్వశ్చన్ కాదు. ఎందుకంటే ఆ ఉన్న డబ్బులు అయ్యి వచ్చే ఆదాయం అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న ఏమీ వీళ్ళు అనుకున్న సహాయం ఏం రాలేదు. మెట్రో రైలుకి వస్తుంది అనుకున్నారు, ఓఆర్ఆర్కి వస్తుంది అనుకున్నారు, RRRకి వస్తుంది అనుకున్నారు, ఇవన్నీ అనుకున్నారు, ఇవేవీ రాలేదు. ఇప్పుడు వాటన్నిటిని చేయాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏదో ఒకటి చేశారని చూసుకోవాలి. కేసీఆర్ విమర్శలకు వస్తే విమర్శలు చేయడానికే ఆయన ఇవాళ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ బలహీనత ఏందో ఈయనకు తెలుసు. ఎందుకంటే ఈ విషవలయం ఏదో దీన్ని విషవలయం అనండి, లేకపోతే ఈ ఊపిలోకి దించింది ఆయనే. ఈ ఊపిలోకి కాంగ్రెస్ని దించింది ఆయన. ఎందుకంటే మొన్న ఆయన గెలవాలి అంటే ఆయనకంటే ఎక్కువ పథకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే అయింది. జగన్ పక్కన అనుచితమైన ఇది ఇస్తున్నాడు, వీటన్నిటిని ఇచ్చి జనాల్ని పనిచేయకుండా వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేస్తున్నాడు, ఈ రకంగా చేస్తే ఎకానమీ దెబ్బతింటుందని ఫస్ట్ చంద్రబాబు విమర్శించాడు. కానీ ఆయన ఎన్నికల సమయంకి వచ్చేదలకి ఆ సెక్షన్స్ ఓట్లు మనకు పడిపోతే మనం సర్వైవ్ కాము, మనం గెలవం అనేది. అంటే ఈ జనాలకు ఆల్రెడీ పథకాలు అలవాటు చేశారు. ఇప్పుడు దాన్ని ఆపేస్తే మొదటికే ముప్పు. వాళ్ళు ఇప్పుడైతే గెలవాలంటే పథకాలే మనకు దిక్కు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా అనవి కానీ హామీలు ఇచ్చేసారు. ఇప్పుడు ఆ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి తలలు పట్టుకుంటున్నారు ఒక్క మాటలో. అంటే ఇప్పుడు అలవి కానీ ఎవడిమ్మన్నాడు? జనం ఎవరి కాళ్ళే ఇప్పుడు కష్టపడి ఇప్పుడు ఈ చేసే పథకాలన్నింటిలో కూడా చాలా ఫ్రాడ్ ఉంటుంది. ఈ కేటాయింపుల్లో కానీ వాటిల్లో కానీ కొన్ని జనానికి చేరతాయి. అంటే ఈ మధ్య డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పెడుతున్నారు కాబట్టి డైరెక్ట్ ఖాతాలో డబ్బులు పడుతుంది. అంటే అదేదో సినిమాలో చూపించినట్టు ఐస్ అక్కడ అంటే మీ దగ్గర మీరు శాంక్షన్ చేశారు, అక్కడి నుంచి మన కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ దగ్గర నుంచి ఇలా వెళ్ళేసరికి అసలు ఖాతాదారుడికి వచ్చేసరికి కరిగిపోయింది అన్నట్టు. ప్రస్తుతం అంటే ఎప్పుడైనా బడ్జెట్ విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, ఇది అంకెల గారడి, మన దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేసి. బట్ దీన్ని కూడా ఫుల్ ఫ్రిడ్జ్గా చేయలేకపోయారు అన్నదాన్ని ప్రశ్నంగా చేసుకుంటున్నారు. అండ్ అదే ఇంకొకటి ఏమవుతుందంటే ఈ చేతితోటి ఇస్తున్నారు, ఈ చేతితోటి తీసుకుంటున్నారు. ఎందుకంటే సాయంత్రం పెట్రోల్ మీద సెస్ పెంచుతున్నారు, GST రూపంలో బాగా పెరుగుతున్నాయి, అన్నీ మనకి ట్యాక్సెస్ ఏదో రకంగా. అంటే మళ్ళీ అట్లాగే లిక్కరు యూసేజ్ పెరుగుతుంది. ఒక పక్కన మనం హెల్త్కి కేటాయింపులు చేయలేదు, హాస్పిటల్ సరిగ్గా లేవనుకుంటున్నాము, లిక్కర్ కన్జంప్షన్ పెరిగిపోయి అంటే మందు కొట్టి మందు మీద బతికే ప్రభుత్వాలు ఇవన్నీ. ఖచ్చితంగా మెయిన్ ఆదాయం ఏంటంటే మందు మీద వచ్చే ఆదాయం. దానివల్ల ఏమవుతుంది, జనం మళ్ళీ హాస్పిటల్ పాలవుతున్నారు కానీ దాని ప్రపోర్షనేట్గా మీరు హాస్పిటల్స్ మీద ఖర్చు పెట్టట్లే. ఈ ఉచిత పథకాలు డబ్బులు పంచడం మీద ఖర్చు పెడుతున్నారు. ఈ పంచడం మీద ఖర్చు పెట్టిన జనానికి ఎక్కడికి పోతాయి? ఇది సమస్య ఉందన్నమాట. ముఖ్యంగా అయితే విద్య వైద్యం మీద కేటాయింపుల్ని ప్రధానంగా చూస్తారు. ఎందుకంటే
కొత్త రేషన్ కార్డులు జారీ అయిన తర్వాత ఆరోగ్య బీమాకు సంబంధించి అమౌంట్ కూడా పెంచారు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అమౌంట్ పెంచారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ వస్తే ఆ లిస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి దాన్ని నెగ్లెక్ట్ చేయడాన్ని ఎలా చూడాలి? అదే వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఏమాత్రం డబ్బులు లేవు. అందుకని వీళ్ళు కూడా ఏంటంటే విండో డ్రెస్సింగ్ చేశారు. ఏం చేశారంటే హైదరాబాద్కి 10,000 కోట్లు అన్నారు. అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఇప్పుడు మొన్నటిదాకా అసలు తెలంగాణ ఉద్యమం వచ్చింది ఏంటంటే ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో ఆంధ్ర కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేసి మొత్తం అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ చుట్టూతో ఏర్పడింది. మిగతా జిల్లాలన్నీ వెనకబడి ఉన్నాయి, తెలంగాణ వెనకబడతాను ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా ఏంటంటే మొన్నదాకా కూడా కేసీఆర్ కేటీఆర్ చెప్పుకుంది కూడా ఎంతసేపు హైదరాబాద్లో వచ్చే పెట్టుబడుల గురించి, హైదరాబాద్లో హైటెక్ సిటీ గురించి, బయోటెక్ పార్క్ గురించి వీటి గురించే మాట్లాడుతున్నారు. కానీ వేరే జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాల్లో ఎట్లుంది, అక్కడ ఉన్న సామాన్య ప్రజానీకం ఎట్లున్నారు, వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. మళ్ళీ వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రైతు బంధు వీటిని చేసుకుంటూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఇది మెట్రో విస్తరణ, దానికి ఒక 100 కోట్లు 1000 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్కి 1500 కోట్లు, RRRకి 1525 కోట్లు, పాత బస్తీ మెట్రో విస్తరణకి 500 కోట్లు, ORRకి 200 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్కి 3355 కోట్లు, హైడ్రా పథకానికి 200 కోట్లు. అంటే ఇప్పుడు హైదరాబాద్ సెంటర్డ్గా వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ని డెవలప్ చేస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుద్ది. ఇప్పుడు అంతా కూడా రియల్ ఎస్టేట్ ప్రభుత్వాలని. మొన్నటిదాకా కూడా కేసీఆర్ ఏం చెప్పాడు, నా 2 లక్షల ఉన్న పొలం 20 లక్షలు అయింది, 20 లక్షలు ఉన్న పొలం 2 కోట్లు అయింది, 3 కోట్లు అయింది. అది తన గొప్ప కాదు. అంటే యాక్చువల్గా పండే పంట భూముల్ని కమోడిఫికేషన్ చేసేసి వాటి ధరలు స్పెక్యులేషన్, అంటే ల్యాండ్ని మీరు చేసేసి ఒక పేకాట్లో పెట్టినట్టు స్పెక్యులేట్ చేసి రేట్లు పెరుగుతున్నాయి. అదొక బ్యాడ్ ట్రెండ్. దాన్నే గొప్పతనం కింద చెప్పుకునే దుస్థితిలోకి ప్రభుత్వాలు వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు అదే మార్గాన్ని వీళ్ళు అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వచ్చాడు. అందుకని హైదరాబాద్లో ఇప్పుడు మళ్ళా రేట్లు పెరగాలి, హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందాలి, వాటన్నిటి కోసం ఏదైతే అవసరమో అందుకని హైదరాబాదు మీద వీళ్ళు 10,000 కోట్లు సపరేట్గా పెట్టి, అంటే వీటికి మళ్ళీ నిధులు ఏడు నుంచి సమీకరించాలంటే అప్పులు చేయాల్సిందే. ఖచ్చితంగా ఇప్పుడు మెట్రోకి కేటాయించడం తప్పు కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆర్టీసీ ఉచిత పథకం తీసుకొచ్చాక ఆర్టీసీ మీద భారం పెరిగింది, అవునన్నా కాదన్న. వీళ్ళు తీసుకొచ్చిన పథకం నేపథ్యంలో దాని ప్రయాణం అనేది చాలామంది ఒకప్పుడు అని అంటే లీస్ట్ ఆప్షన్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది. ఎందుకంటే ఫ్రీగా ఉంది అనేసి అని, ప్లస్ ఎక్కువ మంది కూడా ఇప్పుడు మెట్రో టికెట్ రేట్ పెరిగింది అనేసి అని ఎక్కువగా ఇటు టర్న్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు దాన్ని విస్మరించారన్నది ఇంకో వాదన. కూడా సమస్య ఏంటంటే ఆర్టీసీ ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంది. ఆ మధ్యలో కూడా అసలు వాళ్ళకున్న పిఎఫ్ దాచుకున్న డబ్బులు, వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ ఏదైతే సొసైటీస్ పెట్టుకుని పొదుపు సంఘాలు పెట్టుకుని దాచుకుంటారో ఆ డబ్బులతో సహా అన్ని గవర్నమెంట్ వాడేసింది, ఆర్టీసీ చేసింది. అంటే ఆర్టీసీ కూడా సంక్షోభంలోనే ఉంది. ఎందుకు సంక్షోభంలో ఉంటుందంటే ఇప్పుడు దాన్ని ఒక ఎకనామికల్ మోడల్లో చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏదైనా సబ్సిడీలు ఇచ్చినా ఇది ఆర్టీసీ మీద భారం పడకూడదు, ఇది గవర్నమెంట్ రీపే చేయాలి. వెంటనే వీళ్ళు బస్సులు కొత్తవి కొనుక్కోవాలి. ఇప్పుడు మీకు అందరికీ ఉచిత బస్సులు అనగానే ఆ ఉన్న 100 బస్సులో 1000 బస్సులో 10,000 బస్సులు అవే ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కువ మంది ట్రాఫిక్ పెరిగినప్పుడు మీ బస్సుల సంఖ్య పెంచాలంటే డబ్బులు కావాలి, అంటే మళ్ళీ దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. దానికి ఏం లేదు. అంటే ఫస్ట్ వీళ్ళు పెంచే ముందు అవేమి లెక్కేసుకోరు, ఏదో చేస్తారు. జనమే అసలు ఇప్పుడు ఒక్కొక్క బస్సుకి ఎంతమంది ప్రయాణించాలి. మనం హైదరాబాద్లో చూస్తుంటే ఆ ఫుట్పాత్ మీద నుంచోవటము అవన్నీ అసలు ఒక బస్సుకి 40 మందో 50 మందో 60 మందో ఉంటుంది సిట్టింగ్ కెపాసిటీ. అసలు మించి అది చేయటం వల్ల డ్రైవర్ మీద కూడా ఎక్కి కూర్చోవటం వల్ల ఏమవుతుంది, డ్రైవర్ మొన్న ఒక చోట చూశాను నేను, ఫోటో వేశారు, బస్సు ఆపేశాడు. వాడిని ఎత్తున కూడా కూర్చుంటాడు, ఎట్లా డ్రైవ్ చేస్తాడు, మళ్ళీ ఎత్తున యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాడి ఉద్యోగం పోద్ది, వాడి ప్రమాదం. అందుకని ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఏదో ఒక అరాచకత్వంగా. ఇప్పుడు ఒక ఇంట్లో డిసిప్లిన్ ఉన్న ఇంట్లో కుటుంబంలో ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుంది, డిసిప్లిన్ లేకుండా ఉండే కుటుంబంలో అదేదో ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తుందో కాదు, ఇదంతా కూడా ఒక వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచే వీళ్ళకి సంక్రమించింది. ఆయన ఒకటంటే వీళ్ళు 2 అన్నారు, వీళ్ళు 2 అంటే ఇప్పుడు ఎట్లా తిట్టుకుంటున్నారో చేసే పని కూడా అట్లాగే చేశారు. దాని ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఓకే, అంటే రేపటి నుంచి అయితే అంటే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళకైతే అస్త్రాలు దొరికినట్టేనా? కేసీఆర్కి అస్త్రాలు దొరికినాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు వీళ్ళు ఓడిపోయి వీళ్ళు గవర్నమెంట్ పడిపోయి కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ మాత్రం మళ్ళీ అదే, అంటే ప్రభుత్వం అనేది అట్లాగే ఉంటుంది, అంకెలనే అట్లా ఉంటాయి, డబ్బులనే అట్లా ఉంటాయి. వీళ్ళ ప్లేస్లో వాళ్ళు మారుతారు, వాళ్ళ ప్లేస్లో వీళ్ళు మారుతారు, ఈ పార్టీ మారే ఆ పార్టీ వస్తుంది. కానీ ఈ పరిస్థితిని ఎట్లా చక్కదిద్దాలి, ఇప్పుడు ప్రభుత్వం మీద ఎవరిని ఏదో మనం రంకెలేసి ఇది కాదు కదా. అసలు అందరూ కూర్చుని ఇదిగో ఈ సజెషన్స్ ఇవ్వాలి, ఇదిగో నేనేదో అప్పుడు తొందరపాటు చేశాను, మీరు చేశారు,
లేదు మనం ఇట్లా ఇప్పుడు రైతు బంధు పథకానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారా, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకో 10 ఎకరాలు ఉన్న వాళ్ళకో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అందరికి దోచిపెట్టారు. అది తగ్గించుకోవాలని చివరి స్టేజ్లో కేటీఆర్ అన్నాడు అది తగ్గిస్తామని చెప్పి. ఇది వీళ్ళు అమలు జరుపుతున్నప్పుడు ఈ ప్రభుత్వానికి సజెషన్స్ ఇవ్వాలి. వీళ్ళు ప్రభుత్వం చేస్తున్న పొదుపు చర్యలు ఏమైనా ఉంటే వీళ్ళు, అంటే ఒక ప్రభుత్వం అంటే లేకపోతే రాజకీయ పార్టీలు అంటే ఆ రకంగా ఉండాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుని ఏదో కెమెరాలకి పోజులు లేకపోతే కెమెరాల్లో మంచి మంచి డైలాగులు ఇప్పుడు ఇవన్నీ ఇవ్వటం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే నిజానికి కేసీఆర్ చాలా, అంటే రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ ఎప్పుడు యువజన కాంగ్రెస్ లీడర్ నుంచి ఉన్నాడు. కానీ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఆయన చాలా గౌరవప్రదంగా ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చాడనే పేరు వచ్చింది ఆయనకి. ఆ టైంలో ఆయన ఏం చేసినా ఎవరు అడ్డం పడేవాళ్ళు కాదు. ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేసి చివరికి తన అధికారం ఆయన ఎలక్షన్లో ఓడిపోతానేమో అనే పరిస్థితి వస్తే రైతు బంధువులు ఇవన్నీ తీసుకురావడం, డిసిప్లిన్ లేకుండా చేయటం, ఇలా కాళేశ్వరం కట్టే విషయంలో కూడా ఆయన డిజైన్ చేయటం ఏంటి, ఆయన అదే ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు ఆయన హీజ్ నాట్ ఆయన ఇంజనీర్లు కూడా చాలామంది అంటే బ్యూరోక్రాట్స్ కూడా బానిసత్వం అయిపోయింది అనమాట. ఇంజనీర్ చేయాల్సిన పని ఇంజనీర్ చేయాలి, డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి. మీరు పోయి ఆపరేషన్ చేసాం అనుకోండి ఆపరేషన్ రూమ్లో, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా అవుతుంది. ఎందుకంటే వైబిలిటీ, ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టామంటే 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి దాని మీద వచ్చేది సంవత్సరానికో 2 ఏళ్ళకో 10 ఏళ్ళకో రికవర్ కావాలి. అది దాని మీద ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకుండా ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీసే కాబట్టి, అదే ప్రైవేట్ కంపెనీ అయితే ఇప్పటికే ఆపేస్తాడుగా. అదే టాటా ఓడో రిలయన్స్ ఓడో గవర్నమెంట్ కరెంట్ సప్లై చేయాలనుకోండి కాళేశ్వరంకి, వాడు కట్ చేసేస్తాడు వైరు. ఇప్పుడంటే ఈ ట్రాన్స్కో జెన్కో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న కంపెనీస్ కాబట్టి వీళ్ళకి బకాయిలు చెల్లించిపోయినా పర్లేదు, దాన్ని అట్లా ఎన్నాళ్ళు ఉంచినా పర్లేదు. అంటే ఈలోగా ఈ సంస్థలు మునుగుతాయి, ఈ సంస్థలు మునిగినాయని మళ్ళీ వీటిని ప్రైవేటైజ్ చేస్తారు. అంటే ఇది ఒక విష వలయాన్ని క్రియేట్ చేశారనమాట. దీనికి అందరూ బాధ్యులే. అంటే దీన్ని బడ్జెట్ ఏదో మనం పెట్టాము దాని మీద విమర్శించామని కాకుండా దాన్ని ఒక హోలిస్టిక్ పద్ధతిలో ఇప్పుడు మనం ఎట్లా చేసుకోవాలి అనేది ఇద్దరికి 2 పక్షాలకి ఉండాలి, అధికార పక్షానికి ఉండాలి, ప్రతిపక్షానికి కూడా ఉండాలి. సాధ్యం అంటే అట్ట కాకపోతే ఇదే అవుతుంది. అట్ట కాకపోతే ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు ఇవ్వలేదు, రేపు ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఇప్పుడు కేసీఆర్ రోడ్డు మీద అరిస్తేనో, రేపు రేవంత్ రెడ్డి నిన్నటి వరకు రోడ్డు మీద అరిస్తేనో ఆర్థిక పరిస్థితి సర్దుబాటు కాదు కదా. ఇప్పుడు మనం చెప్పేది అది ప్రాక్టికల్లా కాదా ఇప్పుడున్న పరిస్థితులు అంటే అక్కడికి మారితేనే పరిస్థితులు చక్కబడతాయి. ఎందుకంటే ఇప్పటికే పెన్షను వాళ్ళన్న అమౌంట్ 4,000 పడట్లేదు, కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు రుణమాఫీ ఇచ్చారు, రైతు బంధు ఎగ్గొట్టబోతున్నారు అనేది ఇంకో స్పెక్యులేషను. అది వస్తుందా రాదా అన్నది, ఎందుకంటే పెట్టుబడి సాయం కింద అది చాలా సక్సెస్ అయిన పథకం, అవునన్నా కాదన్న. అంటే అదే వాళ్ళు చెప్తున్నారు కదా, మొన్న ఎంతో 35,000 మందికో 55,000 మందికో ఆగింది, అది మేము ఏదో టెక్నికల్ కారణాలతో అయిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు కదా వ్యవసాయ మంత్రి. అది మళ్ళీ వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో అది చక్కబెడుతున్నాం అన్నాడు. అంటే అది డబ్బులు లేక కావచ్చు, నాటకం కావచ్చు, నిజమైన 6 months అయిపోయింది కదా సార్. ఒకటి అంటే జనాలకి సరే కొత్త ప్రభుత్వము వాళ్ళలాగా మనము ఎగురొద్దు అనేసి అన్నది ఒక థాట్లో వాళ్ళు అవ్వచ్చు. 6 months అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒంటరి మహిళ పెన్షను, వృద్ధుల పెన్షను, వికలాంగుల పెన్షన్, ఇవన్నీ వాళ్ళు ఎక్కువ చేసి చెప్పారు. కాబట్టి సగటు మనిషికి ఒక ఆశ అయితే కామన్గానే ఉంటుంది, వచ్చే అమౌంట్ ఎందుకు పోగొట్టు. డెఫినెట్గా వాళ్ళు మ్యూజిక్ వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రామిసులు చేసినందుకు అట్లా ఫుల్ఫిల్ చేసుకోకపోతే డెఫినెట్గా అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను ఇంకా రాజేయటానికి ప్రతిపక్షం కూడా రెడీగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వీళ్ళకి కొంత హెల్ప్ చేసేవాళ్ళేమో, కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి ఉంది కాబట్టి మొన్న కూడా చూశారు. ఇప్పుడు ఏంటి ఆంధ్రాకి ఏదో ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అనేది ఒక విమర్శ వచ్చింది. ఇప్పుడు ఏదో మనం ఎంత మాట్లాడినా ఏం చేసినా డబ్బులు అయితే రావు కదా. ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా డబ్బులు ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్స్ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.